శాంతిపురం మండలం బోయినపల్లి గ్రామంలో శ్రీ అంగాల పరమేశ్వరి దేవాలయ కుంభాభిషేకం ఘనంగా జరిగిందని ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస శివరాత్రి సందర్భంగా శ్రీ ప్రసన్న అంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం వేద పండితులతో అగ్నిగుండం ఏర్పాట్లు చేసి ఘనంగా హోమాలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా అమ్మవారి ఆదేశాల మేరకు ప్రతి అమావాస్య నాడు శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి శ్మశాన కొల్లి కార్యక్రమం అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నమోదేవ్యై మహాదేవ్యై శివాయై శతతం నమః. నమః ప్రకృతే భద్రాయై నియతాః ప్రణతా స్మృత. బోయినపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అంగాల పరమేశ్వరి శివరాత్రి మహోత్సవ జాతర సందర్భంగా ఈరోజు పొద్దున్నే మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, కంకణధారణ, నాంది శోభన దేవత పూజ మరియు కొడి పూజతో సహా పల పంచామృత అభిషేకం శ్రీ సూక్త విధానంగా జరిగింది. అదైన తర్వాత కలశస్థాపనలో ప్రధానంగా మహాప్రత్యంగిర పూజ, మళ్ళీ వివిధ హోమాలు, గణపతి హోమము, నవగ్రహ హోమము, మృత్యుంజయ, ఆయుష్ హోమం అంతా జరిగింది. దేవి హోమం జరిగింది. దాంతో భాగంగా ప్రత్యేకంగా ప్రత్యంగిర హోమం అనేది జరిగింది. ఇది జాతర ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే, శ్మశాన కొల్లై అనేసి ఒక దక్షయజ్ఞంలో భాగంగా అది మూలం తీసుకుని శ్రీ అమ్మవారికి శ్మశాన కొల్లై చేయాలా అనేసి వీళ్ళు ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం ప్రతిష్టాపన అయింది. ఈ సంవత్సరం వీళ్ళు చేయాలా అనేసి అందరూ గ్రామస్తులందరూ సంకల్పం చేసుకుని నిర్విఘ్నంగా చేయాలా అనేసి ప్రార్థిస్తున్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం అంగాళ పరమేశ్వరి నాగా మహాశివరాత్రి పండుగ రోజులో పూల గంపులతో శక్తికరగం అంటే ఊరిని కాపాడేదానికి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం ఆ శక్తికరంగా దిగి అమ్మవారు ఈ పొలం దగ్గర ఇంకా ఊరికి అమ్మవారు గుళ్ళోకి చేరేటప్పటికి ఆ అమ్మ శక్తి ఆవాహనై ఆ కరగం ద్వారా అమ్మవారు వచ్చి గుళ్ళ ఆవాహనై కొలువై ఉంటుంది. అప్పుడు ఈ అమ్మవారి ఊరందరినీ కాపాడుతున్న ఒక నమ్మకంతో అమ్మవారిని పూజిస్తాం. ఆయన వల్ల మరుసటి రోజు జరుపుతాం. ఎందుకంటే బ్రహ్మ యొక్క కపాలం ఆ శివుని చేతికి అనుకుంటుంది కాబట్టి అది బ్రహ్మదేవుడికి 5 తలలు ఉంది కాబట్టి ఒక తలని శివుడు కిల్లేస్తాడు. ఆ కిల్లినప్పుడు ఆ సరస్వతీదేవి బ్రహ్మశాపం పెట్టేస్తుంది. బ్రహ్మశాపం పెట్టినప్పుడు పరమేశ్వరుడు పైత్యమెక్కి మశానంలో ఉంటాడు. ఆ మశానంలో ఉండేటప్పుడు ఈ అమ్మవారు ఆమెకి కృష్ణుని అడిగేటప్పుడు అమ్మవారు కృష్ణుని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, అమ్మ దీన్ని ఎవ్వరి వల్లనూ చేయను కాదు, నువ్వే అమ్మా దీనికి చేయగలిగే శక్తి ఉండేది నీకు ఒకదానికే అట్లని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మ పుట్లో ఉండే ఆమె పుట్టు ఉండి ఆమె మశానానికి పోయేటప్పుడు బ్రహ్మ 3 పిడికిళ్ళ అన్నం చేసి పెడుతుంది. ఆ 2 కపాలంలో పెట్టేటప్పుడు తినేస్తుంది. శివుడు ఆకిలితో అలమటిస్తాడు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈమె మశాన కొల్లలో చెల్లుతుంది. మశానం కొల్ల ఇడ్చినప్పుడు ఆ బ్రహ్మ కపాలం అనేది ఆయన పరమేశ్వరుని చేయి వదిలి బయటికి పోయేటప్పుడు ఆమెని సంభారం చేసి అప్పుడు వీళ్ళిద్దరూ అర్ధనారీశ్వరుడుగా ఇక్కడికి ఉంటారు.